శ్రీమాత్రే నమః. జై లలితాంబికాయి నమో నమః. అమ్మదయతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. మన బంగారు లలితమ్మ గురించి 58వ శ్లోకంలో ఏం చెప్తున్నారో ఈరోజు మనందరం చక్కగా తెలుసుకుందాం. చతుషష్ట్యుపచారాఢ్య చతుషష్టి కళామయీ మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత. లలితమ్మని రోజు మన ఇంట్లో పూజించుకుంటామండి. అలాగే మనం కోవెలకి వెళ్ళినప్పుడు కూడా కొన్ని పువ్వులతో కానీ లేదా పళ్ళతో కానీ ఏదో ఒక వస్తువుతోని అమ్మ దగ్గరికి వెళ్తాం, ఉత్తి చేతులతో వెళ్ళకుండా. అసలు లలితమ్మ కంట 64 రకమైన వస్తువులంటే చాలా ఇష్టం అంట, వాటితో పూజిస్తే. అవి ఏంటి అంటే ముఖ్యంగా పువ్వులండి. పువ్వులు, పసుపు, కుంకుమ, గాజులు, చందనము, కర్పూరము, అక్షింతలు, నేతి దీపాలు, ఇలాగా 64 రకమైన వస్తువులు ఉంటాయంటండి. కొన్నిసార్లు మనం కోవెలలో అమ్మకి మొక్కుకుంటాము, ఏదైనా మనకి తోచిన చీర వస్త్రం కింద సమర్పిస్తాము అని. అమ్మకి వస్త్రము అన్నా కూడా చాలా ఇష్టం అండి. రకరకాల పళ్ళు, అలాగే సౌభాగ్య ద్రవ్యాలు అంటారు, అంటే అమ్మ అలంకరణ వస్తువులు, గాజులు, కాటిక, బొట్టు, అత్తరు అంటారు, సెంటు, ఇలా రకరకమైన 64 వస్తువులతోని అమ్మని పూజిస్తే అమ్మ మురిసిపోతుందంట. లలితమ్మ 64 కళలకి ప్రతీకమంట. అమ్మవారు మూలమండి. అమ్మవారే ఈ 64 కళలని సృష్టించారు. అంటే మంచి కవితలు చెప్పడము, నాట్యం చేయడము, మంచి బొమ్మలు గీయడము, చక్కగా పాడడము, మంచి విద్య. ఉదాహరణకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గాన గంధర్వులండి. ఆయనకి అంత తీపి గొంతుని ఇచ్చినది సాక్షాత్తు లలితా త్రిపుర సుందరి అండి. అంటే ప్రతి మనిషికి కొన్ని కళలు పుట్టుకతోనే వస్తాయన్నమాట. వాళ్ళేమి నేర్చుకోకుండానే వాళ్ళలో ఆ కళ ఒక విత్తనంలా నాటుకుపోయి పెద్ద వృక్షం కింద వికసిస్తుంది. లలితమ్మకి సహాయం పడ్డానికి ఆమె ప్రియమైన భక్తురాళ్ళండి. వీళ్ళందరూ కూడా 64 కోట్ల యోగినులు అంటండి. యోగినులు అంటే వీళ్ళు అమ్మకి చాలా చెలికత్తుల్లాగా ఈ ప్రపంచాన్నంతా పరిపాలించడానికి ఈ మనుష్యులు అంటే ప్రతి పనిలోనే కూడా అమ్మకి ఉపయోగపడతారంట. సాధారణంగా శ్రీచక్రంలోని 8 యోగినులు ఉంటారండి. వాళ్ళు ఎవరు అంటే బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండి, మహాలక్ష్మి. ఈ 8 యోగినులు కూడా ఈ శ్రీచక్రంలో ఉంటారండి. అంటే శ్రీచక్రంలో మొత్తం 8 యోగినులు ఉన్నారనుకోండి. 8 యోగినులు, ఒక్కొక్క యోగిని దగ్గర 8 శక్తులు ఉంటాయంటండి. అంటే ఈ శ్రీచక్రంలో ఇప్పుడు ఎన్ని శక్తులు ఉన్నట్టు? 8 × 8 64 శక్తులు ఉన్నాయండి. ఎందుకు అంటే ఒక యోగిని కిందన 8 శక్తులు ఉన్నాయన్నమాట. ఈ 64 శక్తుల కిందన మళ్ళీ 1 కోటి యోగినులు ఉన్నారండి. 1 కోటి యోగినులు ఉన్నారు. అందుకనే 1 crore మొత్తం 64 కోట్ల యోగినులు అమ్మవారికి సహాయం చేస్తారంటండి. దీంతో 58వ శ్లోకం అయిపోయిందండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకొక నలుగురికి తప్పకుండా ఈ శ్లోకం చేరుకుంటుంది. వాళ్ళు కూడా అమ్మ గురించి తెలుసుకుంటారు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీ లలితార్పణమస్తు.